10 నిమిషాలు కూర్చోమన్నారండి. సరే. ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. బావు పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్. టాటా ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే అక్కడి నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుడోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన నీకు తెలసలేదు. కూర్చోబెట్టు. ఇదిగో ఈ రెండు ఓపెన్ చేయి. టైం ఎంత అయిందే? 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు. పెద్దోడు ఏం చేస్తున్నాడో ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి ఫోన్ చేసేస్తారు, లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేద్ది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దైత్యం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోశవా? పని మీద ఉండు. ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. అంటే పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన. కూర్చోబెట్టు వెళ్ళు బావా. ఎవడా నాకు ఉద్యోగం ఇస్తానంది? ఎవడాడు? నువ్వే కదా ఎందుకు అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు. నీ పాటలు పడవచ్చు కదా, మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం వేసితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇదొకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేని, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయిరా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు, ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ఇంకా ఎన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని 2-3 పుట్టాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రే, గుర్తెట్టుకో. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో, ఎరా బాగున్నావా? పెద్దోడేడి? అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. ఒక్క నిమిషం మాట్లాడతాడంట. రే ఇరికిస్తావు కదరా. పెద్దోడా ఎరా ఫోన్ చేసావా? టైం ఫోన్ చేయాలరా. నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా? ఈడు మార్టీ ఏమన్నావురా? లోపల స్విమ్మింగ్ పూల్ ఉందట బాబాయ్, ఇక్కడ జాబ్ వస్తే పడుకొని పని చేయొచ్చట. పడుకొని పని చేయటం ఏంటరా దైద్యుడా? ఇదేవత్తరా బాబు, కాళ్ళ కింద స్తంభాలు వేసుకొచ్చింది. బాబాయ్
ఐన్స్టైన్. ఆ డార్లింగ్ నువ్వు ఫ్రాంక్ సెలబడి తినవు కదా, ఐ లో గెట్ ఇట్ ఫర్ యూ. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది, మాది. ఏడాది కూడా ఆగలేకపోయి అంటే ఉద్యోగం చేస్తున్నాడా కలజోళ్ళు అమ్ముకుంటున్నాడా? ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటా ఉన్నావుగా, అసలు పువ్వు అంటేనే ఎలర్జీ. అలాంటి వాడినే చూసుకున్నా. మై వుడ్ బి. అదేదో సలిపడిపోతుందంటే తిను. మనం బీటేసింది కానీ మనకి బీటేసింది కానీ ఇలాంటి బుక్లీస్ గాడికి బుక్ అయితే ఉంటుందిరా నాలుగు దగ్గర. డాన్స్లే లోపల రే కోయి డాన్స్లు. రండ్రా పిలుస్తున్నారు. యాండి ఇది విన్నారా? రాఘవరాజు గారి కోళ్ళంట పళ్ళు తోముకునే బెస్ట్ కాడి నుంచి అన్ని పుట్టింటి దగ్గర నుంచే తెచ్చిందంట. మొగుని కూడా ముట్టుకొనిదంట. ఉంటారండి బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నోరు ముయ్యవే. ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడాను. ఓ మోసుకొత్తావు, పని బాట లేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండమ్మా, ఏదో మంచి చెడును. అమ్మా ఇంకా అతను నెయ్యేయండి, బాగుంటాయి. నువ్వు ఉండవే నాగమణి, ఈ హడావాడు అంతా పెద్దోడు పెళ్లికి చెయ్యి. అతయ్య నాకు కూడా చెప్పు. ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి అమ్మలాగా చూసుకుంటావా, లేకపోతే నేను సడన్ గా నువ్వు వస్తా నేను కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా? చెప్పు. నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపలేం ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తో ఇంకో హోటల్ కట్టుకోవాలి. అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఏమన్నా కాదా? కాదు కాదా? కాదా? ఏయ్ రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రేలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పంచే తన పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఇప్పుడు ఇప్పుడే. ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ 1 అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇదేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారా? అక్క రా. ఏమండి, మా రేలంగన్నయ్య గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. సార్ కూర్చో. కూర్చారా? నోటాపరా రే. ఎరా ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక
పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డు అనుకుంటా. వారిని డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి. ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి వచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను, డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడి ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అరుతున్నావంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోప్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగు ముద్దు పెట్టుకున్నాను. చూడు. ఓసాలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే ఇలా కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్యం వదిలిపోద్ది. చిన్నడా, ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానాల్కి. హే ఇప్పుడు చేసే అంటే అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రే ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నాను. అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మదలా పెట్టుకుని. ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క.
పెద్దోడొచ్చాడు. అక్కడ ఏమైందో ఏమిటో అడిగారా? ఏ చిన్నోడేం ఫోన్ చేయలేదా? బాగుంది. చిన్నవాడి గురించి అడిగితే పెద్దోడిని అడగమంటారు, పెద్దోడి గురించి అడిగితే చిన్నవాడిని అడగమంటారు. ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారు లేవే. వాళ్ళు చూసుకోవాలనే ఏదో దేవుడి దయవల్ల చిన్ని పెళ్లి బాగా జరిగిపోయింది. ఏ బెజవాడ అనగానే గుర్తొచ్చింది. ఇట్లా